హలో ఫ్రెండ్స్, నేను రాజు. మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్లు ఎప్పుడు వస్తాయని, ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్స్ ఎలా ఉంటాయని, అలాగే ఈ సినిమాకి సంబంధించిన లిరికల్ సాంగ్స్ కానీ, ఈ సినిమాకి సంబంధించినటువంటి టీజర్ కానీ, ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్ చాలా చాలా ఆతృతతో ఎదురు చూస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించిన మేకర్స్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు ఫ్యాన్స్. ఎందుకంటే ఈ కాంబో అలాంటిది. దిల్ రాజు, అలాగే డైరెక్టర్ శంకర్ గారు, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు, ఈ ముగ్గురు కలయికలు అంటే ఈ సినిమా సునామీ అనేదే ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అందుకే ఈ సినిమాకి సంబంధించినటువంటి పోస్టర్స్ కానీ, అలాగే టీజర్ కానీ, సాంగ్స్ కానీ మేకర్స్ చాలా జాగ్రత్తగా వదులుతూ వస్తున్నారు. ఒక్కొక్కటి ఏది చూసినా కూడా ఒక ఆణిముత్యంలా కనబడింది. ముఖ్యంగా సాంగ్స్ విషయానికి వస్తే ఆ గ్రాండ్ విజువల్స్ కానీ, అలాగే ఆ టీజర్ చూసినప్పుడు నిజంగా శంకర్ గారి గత సినిమాలు ఏవైతే ఉన్నాయో, జెంటిల్మెన్ కానీ, ఒకే ఒక్కడు కానీ, భారతీయుడు, అవన్నిటిని గుర్తు చేస్తున్నట్లు, అంటే వింటేజ్ శంకర్ గారు మనకు స్పష్టంగా ఆ టీజర్లో కనబడింది. ఫైనల్గా గేమ్ చేంజర్ ట్రైలర్ కోసం అయితే ఫ్యాన్స్ అయితే కోట్ల కళ్ళతో ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే ఇవాళ సాయంత్రం 5:10 ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ని రిలీజ్ చేశారు. 2 నిమిషాల 40 సెకండ్లు నిడివి ఉంది ఈ ట్రైలర్. ఈ ట్రైలర్లో ఫస్ట్ డైలాగే చాలా ఇంప్రెసివ్గా ఉంది. అదేంటంటే, 100 ముద్దలు తిన్న ఏనుగు ఒక్క ముద్ద వదిలేస్తే నష్టమేమి లేదు, ఆ ఒక్క ముద్ద లక్షల చీమలకు ఆహారం అనే ఆ డైలాగ్ నిజంగా అదిరిపోయింది. అంటే శంకర్ గారి మార్కు ఈ ఒక్క డైలాగ్తోనే మనకు స్పష్టంగా అర్థమైంది. ఆయన గత సినిమాలు ఏవైతే ఉన్నాయో 90s 80s టైంలో, జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, ప్రతి సినిమాలోనూ ఒక సోషల్ కాజ్ ఉంటుంది. అన్యాయాలపై పోరాడే ఒక హీరో కనిపిస్తాడు. ఎగ్జాక్ట్లీ ఈ సినిమాలో కూడా ఒక అన్యాయాలపై పోరాడే ఒక హీరో కనబడతా ఉన్నాడు. ముఖ్యంగా రామ్ చరణ్ క్యారెక్టర్లు చాలా డైమెన్షన్స్ కనబడతా ఉన్నాయి. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ డబుల్ యాక్షనా, త్రిబుల్ యాక్షన్ అని ఒక కన్ఫ్యూజన్ కనబడతా ఉంది. ఎందుకంటే ఒకటి ఐఏఎస్ ఆఫీసర్, మనందరికీ తెలిసిందే. రెండోది అభ్యుదయం పార్టీ ప్రజానాయకుడిగా ఒకటి కనబడతా ఉన్నాడు. ఇక మరొక క్యారెక్టర్ ఏమో ఒక ఐపీఎస్ ఆఫీసర్ క్యారెక్టర్ చూపించారు. గుట్కా గోడౌన్స్ పైన దాడి చేసే ఆ క్యారెక్టర్ కనబడతా ఉంది. ఆ బ్లాస్టింగ్ చేసే షాట్ ఒకటి వదిలారు. అంటే ఐపీఎస్ క్యారెక్టర్ కనబడగానే కొంచెం కన్ఫ్యూజన్. ఎందుకంటే ప్రజానాయకుడిగా ఒకటి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్గా ఒకటి అని మనం ఫిక్స్ అయిపోయాం. కానీ మూడో క్యారెక్టర్ ఏంటో ఆ త్రిబుల్ రోల్ ప్లే చేశాడా, అన్ప్రిడిక్టబుల్ అన్నాడు కదా, మరి డౌట్ వస్తుంది. అలాగే ఇంకా మరో క్యారెక్టర్ గడ్డంతో ఉన్న క్యారెక్టర్ ఉంది. అంటే నేను అనుకుంటాను ఆ క్యారెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వకముందు ఆ క్యారెక్టర్ అనుకుంటా. అయితే ఈ ట్రైలర్లో చూస్తే చాలా సీక్వెన్స్ కట్ చేశారు. ముఖ్యంగా ప్రతి షాట్ ఎమోషన్గా ఉంది. చూస్తే మనకు రామ్ చరణ్ ఓల్డ్ గెటప్లో కానీ, అంటే ఆ వింటేజ్ క్యారెక్టర్లో ఫాదర్ క్యారెక్టర్ చూసినప్పుడు కానీ, ఆయనకి భార్యగా అంజలి క్యారెక్టర్ కానీ, అలాగే ప్రజానాయకుడుగా ఏదైతే అభ్యుదయం పార్టీ ప్రజానాయకుడిగా కనిపించే షాట్ చూస్తూ ఉంటే అక్కడ శ్రీకాంత్ గారిని చూపిస్తున్నారు, రామ్ చరణ్ గారిని చూపిస్తున్నారు. అంటే ఒక పార్టీ, అభ్యుదయం పార్టీకి నెంబర్ 1 నెంబర్ 2గా ఇద్దరు ఉన్నారా అంటే, ఈ తండ్రి క్యారెక్టర్కి ఒక అన్యాయం జరుగుతుంది, అలాగే ఈ తండ్రిని మోసం చేసే క్యారెక్టర్స్ కొన్ని ఉన్నాయి, ఆయన చుట్టూ ఉంటాయేమో అనే విధంగా కొన్ని క్యారెక్టర్స్ అయితే కనబడతా ఉన్నాయి. అలాగే ఎస్జే సూర్య క్యారెక్టర్ చూస్తే ఒక సీఎం క్యారెక్టర్గా చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక అవినీతి పరుడైన ఒక సీఎం క్యారెక్టర్గా కనబడతా ఉంది. అవినీతి పరుడైన ముఖ్యమంత్రితో ఒక ఐఏఎస్ ఆఫీసర్ పడే ఒక సంఘర్షణనే నాకు కంప్లీట్గా ఈ సినిమాలో కనబడుతున్నట్టుగా ఉంది. ఇక మిగతా విజువల్స్ చూస్తే ప్రతి షాట్ కూడా ఒక గ్రాండ్గా, విజువల్స్ అంటేనే శంకర్ గారు అంటేనే విజువల్స్ అనే రేంజ్లో కనబడతా ఉన్నాయి. ఈ ట్రైలర్లో కొన్ని ప్రత్యేకంగా చెప్పుకునే షాట్స్ కనబడ్డాయి. అందులో ఒకటి ఈ ట్రైలర్లో ఎండ్లో వచ్చే షాట్ ఉంటుంది. హెలికాప్టర్ నుంచి లుంగి మీద కత్తి తీసుకొని వచ్చే షాట్ ఉంటుంది. నిజంగా ఈ షాట్ నాకు చూస్తే అమేజింగ్ అనిపించింది. ఇది సినిమా థియేటర్లో దద్దరిల్లడం ఖాయం. ఇక కియారా అద్వానీ చాలా గ్లామరస్గా, అందంగా కనబడతా ఉంది. అందులోనూ వీళ్ళిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే అద్భుతంగా ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి ఫిలిం మేకర్స్ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ ట్రైలర్స్లో వచ్చేది, అలాగే మీరు చూస్తుంది కేవలం ఒక 10% మాత్రమే, మీరు ఎంతైనా ఊహించుకోవచ్చు అని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో రామ్ చరణ్ కూడా ఒక కామెంట్ చేశాడు. ఏంటంటే, ఈ సాంగ్స్ మీరు అన్ప్రిడిక్టబుల్, మీరు
ఎంత ఊహించుకున్నా అంతకన్నా మించి ఉంటాయని చెప్తా ఉన్నారు. అలాగే ఈ సినిమా కంప్లీట్గా శంకర్ మార్క్ కనబడతా ఉంది. అందులోనూ చాలా పెద్ద ఎమోషనల్ డ్రైవ్గా కనబడతా ఉంది. ఎందుకంటే శంకర్ సినిమాలు అంటేనే ఎమోషన్, సాంగ్స్, అందులో ఆ, అద్భుతమైన కామెడీ, అంటే క్యారెక్టర్స్ కథలోనే అక్కడక్కడ కామెడీ టచ్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఒక రోల్ మోడల్గా కనబడతా ఉంటాడు. ఎలా చూసినా కూడా నిజంగా ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఈ జనవరి 10వ తారీఖున మాత్రం దుమ్ము దులపడం ఖాయం. ఎందుకంటే శంకర్ సినిమాలు అంటేనే ఒక అద్భుతం. అందులో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న సినిమాకి నిజంగా ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే పూర్తి నమ్మకం కలిగింది. ఈ సినిమా 100% బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి.